మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనసులో ఉన్న మాట బయటికి రావాలంటే భయం లేకుండా మాట్లాడగలగాలి. ఎవరైతే భయం లేకుండా మాట్లాడతారో వారే భయాన్ని వదిలితేనే ఈ ప్రపంచాన్ని జయిస్తారు. భయం వదిలితే జయం, గుర్తుంచుకోండి. ఈ భయం ఎందుకు ఉంటుందంటే మనసులో ఎన్నో ఉంటాయి థాట్స్. చెప్పాలంటే భయం, చెప్పాలంటే భయం, చెప్పాలంటే భయం, చెప్పాలంటే భయం. మీ మనసులో ఉంది నాన్నకి చెప్పడానికి భయం, అమ్మకి చెప్పడానికి భయం, అమ్మాయికి చెప్పడానికి భయం, అక్కకి చెప్పడానికి భయం, చెల్లెలకి చెప్పడానికి భయం, ఫ్రెండ్కి చెప్పడానికి భయం. ఆ భయం ఉన్న వాళ్ళే సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటూ ఉంటారు. మనసులో ఉంది చెప్పుకుంటే హ్యాపీగా ఉంటుంది, రిలాక్స్ ఉంటుంది. నాకు నేను కోపం వచ్చింది, తిట్టేసిన, అయిపోయింది, ఫినిష్. నేను ఎవరి సంగతి చూస్తాం, వాళ్ళ తర్వాత సంగతి చూస్తాం, ఏం చూస్తాం, ఇంక చూడేది లేదు అనేసి అయిపోయింది, ఫినిష్. అప్పుడే కంప్లీట్ చేసేసుకోండి, దాన్ని మనసులో పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి మనసులో ఉంది నోట్లో చెప్తే ఫినిష్, యు ఆర్ ఫ్రీ. బాగుందా? అదే పబ్లిక్ స్పీకర్ ఏం చేస్తాడు తెలుసా? ఇంకా అద్భుతంగా నలుగురిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు. వారు మాట్లాడింది నలుగురిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు. ఇన్ఫ్లుయెన్స్ చేయాలంటే మీరు ఏం చేయాలని చెప్తాను. అందరు నాతో పాటు చెప్పండి. ఏ గట్టి, ఏ, బి, సి, డి, ఈ. మళ్ళీ చెప్పండి. ఏ అట్రాక్షన్. అట్రాక్టివ్గా ఉండాలి అంటే డ్రెస్సింగ్ కాదు, అన్నీ అట్రాక్టివ్గా ఉండాలి. జుట్టు అట్రాక్ట్గా ఉండాలి. హలో, షేవింగ్ నీట్గా చేసుకోవాలి, ఎప్పుడు స్మైలింగ్ పెట్టుకోవాలి, ఇష్టం ఇష్టం లేకున్నా. హలో, షర్ట్ మంచి షర్ట్ వేసుకోవాలి, ఫుల్ స్లీవ్స్ ఉండాలి షర్ట్, లైట్ కలర్ ఉండాలి ఎప్పుడు కూడా. డార్క్ కలరు, బ్లాక్ కలరు, రెడ్ కలరు, గ్రీన్ కలర్ పాయింట్ ఒకసారి ఊహించుకోండి ఎలా ఉంటుందో. ఓకే, అలా ఉండకూడదు. లైట్ కలర్ షర్ట్ వేసుకోవాలి. టై కట్టుకుంటే టై కట్టుకోండి, ఓకే, మీ ఇష్టం అది. బెల్ట్ మాత్రము జస్ట్ 2 years కంటే ఓల్డ్ ఉండకూడదు, మినిమం 2 years ఓల్డ్ అలవుడు, ఓకే, అంతకంటే ఓల్డ్ అలవుడు కాదు. బెల్ట్ మీద బక్కలు ఉంటుంది చూడు, బక్కలు ఎప్పుడు కూడా దాని మీద ఏం రాసి ఉండకూడదు, ప్లెయిన్ ఉండాలి బక్కలు. దెన్ పాయింట్ ఎప్పుడు కూడా మీ ట్రౌజరు డార్క్ కలరే ఉండాలి కంపల్సరీ, డార్క్ కలర్. దిస్ ఆల్ ట్రైనర్స్కు ఒక ప్రొఫెషనల్ చెప్తున్నాను, డార్క్ కలర్ ఉండాలి. షూస్ ఆర్ మస్ట్. షూస్లో లేస్ ఉండాలి, దానికి ఏముండాలి, తాళ్ళు కట్టుకుని ఉండాలి. ఈ క్యాజువల్ షూస్ ఉంటే వాళ్ళు క్యాజువల్ పీపుల్. దిస్ ఈజ్ ది టోటల్. అండ్ షూస్లో బ్లాక్ కలరే ఉండాలి. ఏముండాలి, సాక్స్ ఏ కలర్ ఉండాలి, వైట్ కలర్ బాగుంటుంది కదా. ఓన్లీ స్పోర్ట్స్ మెన్ వైట్, అదర్ దెన్ స్పోర్ట్స్ మెన్ అన్ని బ్లాక్ ఆర్ డార్క్ ఉండాలి. దిస్ ఈజ్ ది ఏ, ఏమన్నాను, అట్రాక్షన్. ఫస్ట్ ఇంప్రెషన్ ఈస్, గట్టిగా చెప్పండి, ఫస్ట్ ఇంప్రెషన్ ఈస్ బెస్ట్ ఇంప్రెషన్ కాదు నాన్న. ఫస్ట్ ఇంప్రెషన్ లాస్ట్ ఇంప్రెషన్. లాస్ట్ స్పెల్లింగ్ చెప్పండి. కాదు నాన్న, LOST. ఫస్ట్ ఇంప్రెషన్ లాస్ట్ ఇంప్రెషన్ కూడా వీడా అయిపోయింది, ఫినిష్. కాబట్టి ఎప్పుడు కూడా ఫస్ట్ మనం కనపడగానే పవర్ఫుల్ కనపడాలి, అద్భుతంగా కనపడాలి. దానికోసం ఏం కావాలి, డ్రెస్ బాగుండాలి. మీ డ్రెస్ వేసుకుని మంచిగా ఉండాలి. ఎప్పుడు స్మైలింగ్ పెట్టుకోవాలి. ఎందుకని మనం స్మైలింగ్ గురించి ఏం చేద్దాం, ఇలా కొట్టండి, అందుకే చేయలు కొట్టండి, ఇలా కొట్టండి, ఇలా కొట్టండి, ఇలా కొట్టండి, ఇలా పెట్టండి. నేను ఈ రోజు నుండి అమ్మవారి సాక్షిగా, అయ్యవారి సాక్షిగా, నా సాక్షిగా, మీ సాక్షిగా, సభా సాక్షిగా చేస్తున్న ప్రమాణం ఏంటంటే ఈ రోజు నుండి నా జీవితాంతం ఒక 3 చోట్ల తప్ప ఎల్లప్పుడూ స్మైలింగ్తో ఉంటానని మనస్ఫూర్తిగా ప్రమాణం చేస్తున్నాను. చప్పటి కొట్టడానికి అయిపోయింది. అన్న కూర్చుందామంటాడు, కొంతమంది ఆడు సీటు ఉన్న ఖాళీవాడు, ఓకే. సో హ్యాపీగా చిరునవ్వుతూ ఉండండి. చిరునవ్వుతూ ఉంటే ఎగ్జామ్స్ బాగుంటాయి, చదువులు బాగుంటాయి, ఎవ్రీథింగ్ నీ లైఫ్ అంతా బాగుంటుంది బాస్. ఎప్పుడైనా స్మైలింగ్ చేస్తున్న లైఫ్ మొత్తం బాగుంటుంది చూసుకోండి. టోటల్ లైఫ్ విల్ బ్యూటిఫుల్. ఎగ్జామ్స్ టక్ గుర్తొస్తుంది మొత్తం. ఇక వేరే అబ్బాయిలు మీకు తెలుసు కదా, వేరే లాభాలు కూడా మీకు తెలిసి ఉంటాయి, తెలుసు. అర్థం కాలేదా? అర్థమైంది. ఏం అర్థమైంది? వదిలే, ఓకే. సో హ్యాపీగా ఉండండి. అమ్మాయిలు చిరునవ్వు లేకుంటే ఆ మొహమే ఇంత డాష్గా ఉంటుందో మీకు తెలుసు. స్మైలింగ్ పెట్టుకోండి, నవ్వొద్దు, నవ్వుతూ వేరే మీనింగ్ వస్తుంది. స్మైలింగ్ చూడడానికి వంకరగా ఉంటుంది, జీవితాన్ని చక్కగా మార్చేస్తుంది. సో స్మైల్ ఆల్వేస్, ఓకేనా? రైట్. ఇక ఇలా ఉండాలి అట్రాక్షన్. అట్రాక్షన్లో ఏం చేయాలంటే ఎప్పుడు కూడా స్పీచ్ స్టార్ట్ చేస్తున్నప్పుడు, పబ్లిక్ స్పీకింగ్ స్టార్ట్ చేస్తున్నప్పుడు, ఆరు స్టేజ్ మీదకి వచ్చినప్పుడు పులిలాగా రావాలి, చచ్చిపోయిన శవంలాగా రాకూడదు, డెడ్ బాడీ లాగా టక్క 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 నడుచుకుంటూ ఇలా చూడాలి, అందరు చూడాలి. అందరు చూస్తే భయం పోతుంది. ఎక్కడ లేని సౌండ్ తీసుకురావాలి. సౌండ్ మై డియర్ ఫ్రెండ్స్ అన్నారు అనుకోండి, భయం పోతుంది. సో ఆ రకంగా అట్రాక్షన్గా మాట్లాడండి. స్టార్ట్ చేయగానే ఒక శ్లోకం కానీ, ఒక పద్యం కానీ, ఒక పోయం కానీ, ఒక కొటేషన్ కానీ, ఒక జోక్ కానీ, నీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ కానీ ఏదో స్టార్ట్ చేయండి.
రాగానే ఇట్లా స్టార్ట్ చేయకండి. మిత్రులారా, ఈరోజు నేను ఎందుకు వచ్చానంటే ఎయిడ్స్ గురించి మాట్లాడడానికి వచ్చాను. ఈ ఎయిడ్స్ గురించి మాట్లాడి ఏడుపోహం ఎందుకురా మార్నింగ్. సో అలా మాట్లాడుకుంటే ఏం చేయాలి తెలుసా? మిత్రులారా, మీకు తెలుసా ఒక విషయం? ఒకప్పుడు మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇండియాలో నంబర్ 1గా ఉండేదండి. అప్పుడు సమైక్యంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ఇండియాలో నంబర్ 1గా ఉండేది. కానీ ఇప్పుడు ఒక విషయం చెప్తున్నాను, 13 ర్యాంక్ వెళ్ళిపోయింది. 13 ర్యాంక్ వెళ్ళిపోయింది. నేను చెప్పేది చదువులో కాదు, డబ్బులో కాదు, ఎయిడ్స్ పేషెంట్లలో. కాబట్టి సంతోషించాల్సింది. బాగుందా? చెప్పదలుచుకుంది కాస్త ఇలా చెప్పండి. అబ్బో ఏదో చెప్తున్నా అనుకుంటారు. అట్రాక్షన్ ఫస్ట్ ఏంది? అట్రాక్షన్. బి బాడీ లాంగ్వేజ్. యూ యూస్ బాడీ లాంగ్వేజ్. చూస్తుంటే మాట్లాడుతున్నా, నా చేతులు మాట్లాడుతుంటే నా చేతులు మాట్లాడుతున్నాయి కదా. చేతులతో, కళ్ళతో, ఫేస్తో, నీ బాడీతో, నీ శరీరంతో మాట్లాడా. ఇక్కడికి వచ్చిన తర్వాత మిత్రులారా, మీకేమైందో తెలుసా? ఒకరోజు మనం అందరం కలిసి ముందుకెళ్తుంటే, అప్పుడు నువ్వు నేను వస్తుంటే అప్పుడు ఏమైందంటే, ఇదేంట్రా జేబుల చెయ్యి పెట్టుకున్నావంటే యు ఆర్ నాట్ ఏ ఇంపాక్ట్ స్టూడెంట్. జేబులో చెయ్యి పెట్టుకోకూడదు. మైక్ వచ్చిందంటే, చెప్పులో మైక్ వచ్చిందనుకోండి, ఇలా మైక్ వస్తుంది కదా, చాలామంది ఉఫ్ అంటారు, ఏదో దమ్ము రోగం ఉన్నట్టు. ఓకే, ఉఫ్ అనొద్దు, చెక్ అనాలి. ఏమనాలి? చెక్. లైట్గా ట్యాప్ చేయండి, మరి ఎక్కువ ట్యాప్ చేయదు. చెక్ అనండి, స్మైల్తో చెక్ చేయండి. అప్పుడు అబ్బో వాళ్ళు మాట్లాడుతుంటారు అనుకుంటారు. ఉఫ్ అని అనుకో, వీడు అన్ట్రైన్డ్ స్పీకర్. బాగుందా? రైట్. దెన్ యూ స్టార్ట్. దెన్ అలా నిలబడ్డారు. బాడీ లాంగ్వేజ్లో ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, అందరిని చూస్తూ మాట్లాడము, అందరితో మాట్లాడము. మనం చేతులు ఎప్పుడు కూడా నాభి కంటే కింద ఉండకూడదు, బొడ్డు కంటే నాభి కంటే కింద ఉండకూడదు, నాభి కంటే పైన ఉండాలి ఎప్పుడు మాట్లాడుతున్నప్పుడు. అప్పుడే అట్రాక్షన్ ఉంటుంది. దాన్ రైట్. నిలబడితే స్ట్రైట్ నిలబడాలి, కొద్దిగా బెండ్ చేయాలి, మరి ఎక్కువ బెండ్ చేస్తే బిచ్చపోలాగా ఉంటారు. అలా కొద్దిగా బెండ్ చేయాలి. ఓకే, హ్యాపీగా ఇలా మాట్లాడుతుండండి. అందరు చూస్తూ ఉండాలి. యూ మస్ట్ వాచ్ ఎవ్రీబడి. అందరు చూస్తుండాలి. ఇటే చూస్తున్నాను అనుకో, మిత్రులారా వీళ్ళందరూ ఏమనుకుంటారు, మేము ఎందుకు వచ్చాం రా అనుకుంటారు. కాబట్టి అందరూ చూస్తూ మాట్లాడుతుండాలి. బాడీ లాంగ్వేజ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. గోకడాలు, ఇలా అనుకోవడము, ఇలాంటివన్నీ డాష్లు చేయకూడదు. ఓకేనా? ఇలాంటి పనులు చేయకూడదు. ఎప్పుడు ఎనీ ప్రెజెంటేషన్, మేబీ యువర్ ఇంటర్వ్యూ ఆర్ గ్రూప్ డిస్కషన్ ఆర్ జాబ్ జస్ట్ ఏ మినిట్ ఆర్ పబ్లిక్ స్పీకింగ్ ఆర్ ప్రెజెంటేషన్ ఆర్ ఎనీథింగ్ బాస్, ఎప్పుడు స్టేజ్ పైన ఉన్నప్పుడు ఇవన్నీ మెయింటైన్ చేయాల్సినవి. ఓకేనా? మెయింటైన్ చేయాలి, 100% మెయింటైన్ చేయాలి. దిస్ కాల్ బాడీ లాంగ్వేజ్. బీ ఫర్ దట్ లాంగ్వేజ్. ఒక చెయ్యి వెనక పెట్టుకోవచ్చా సార్? జేబులో వద్దన్నారు. ఒక చెయ్యి వెనక పెట్టుకుంటారు సార్. ఒక చెయ్యి వెనక పెట్టుకుని ఇలా మాట్లాడుతున్నారు అనుకోండి, అప్పుడు అందరూ ఏమనుకుంటారు తెలుసా? వచ్చిన వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా? పాపం ఒక చెయ్యి భగవంతుడు ఇవ్వలేదేమనుకుంటారు. కాబట్టి ఒక చెయ్యి వెనక పెట్టుకోదు, ఈ చెయ్యి వెనక పెట్టద్దు. కొంతమంది ఇది రాగానే ఇది వస్తుంది, ఇది రాగానే ఇది పోతుంది, లేకుంటే ఎండి పోతాయి, ఇక రానే రావు ఇక బయటికి. సో డోంట్ కీప్ హ్యాండ్స్ బ్యాక్. ఓకే, ఇక కొంతమందికి ఉంటుంది అలవాటు, ఇట్లా అంటుంటారు. ఇదేమని యోగాసనాలు ఎక్సర్సైజులు కాదు కదా, అలా అనకూడదు. కాళ్ళు దూరం పెట్టుకోకూడదు, అలా మరి దగ్గర పెట్టుకోకూడదు, జస్ట్ డిస్టెన్స్ ఉండాలి. సో నేను ఫాస్ట్ చెప్పేస్తున్నాను. ఇదంతా మీరు ఎన్ని గంటలు నేర్చుకుంటారు? 16 గంటలు నేర్చుకుంటారు. 16 అవర్స్ నేర్చుకునే కోర్సు మీకు టక్ చెప్పేస్తున్నాను. దీని తర్వాత ఏం చేయాలి? ఏంటది? కంటెంట్. ఏం చెప్పదలుచుకున్నారు ఈరోజు క్లాసులో, ఏం చెప్పదలుచుకున్నారు మొత్తం ఇంట్లో ప్రాక్టీస్ చేయండి, చదవండి, గూగుల్కి వెళ్ళండి, బుక్కులు చదవండి, పాయింట్ రాసుకోండి. ఒక బుక్లో పాయింట్ రాసుకోండి, రెడ్ కలర్తో హెడ్లైన్ చేయండి. ఫస్ట్ ఏం మాట్లాడలేదు? జోక్. తర్వాత ఏం మాట్లాడలేదు? కథ చెప్పాలి. తర్వాత ఏం చేయాలి? టాపిక్ చెప్పాలి. తర్వాత ఏం చెప్పాలి? సంఖ్య చెప్పాలి. తర్వాత ఎంతమంది పేషెంట్లు చెప్పాలి. తర్వాత ఏం చేయాలి? లాస్ట్కు మీరు ఏమి చెప్పదలుచుకున్నారో మొత్తం పేపర్ ఉండాలి మీ దగ్గర. గుర్తుంచుకోండి, 1 అవరా, హాఫ్ అన్ అవరా, 2 అవర్స్, యూ షుడ్ హ్యావ్ ఏ పేపర్ విత్ యూ. రెడీయా? దిస్ ఈస్ కాల్డ్ కంటెంట్. తర్వాత డి, డైరెక్షన్. అసలు మీరు ఎందుకు స్పీచ్ ఇస్తున్నారు? మీ స్పీచ్ ఎందుకు ఇస్తున్నారో ఓ డైరెక్షన్ ఉండాలి. మాట్లాడతాడు. ఎందుకు మాట్లాడుతాడు వీనికి తెలియదు, వాళ్ళకేం తెలుసు పాపం. ఒక హాఫ్ అన్ అవర్ మాట్లాడాక, 1 అవర్ మాట్లాడాక ఎందుకు మాట్లాడినావో వాళ్ళకి అర్థం కావాలి. నువ్వు ఏం మాట్లాడదలుచుకున్నావు, ఏం చెప్పదలుచుకున్నావు వాళ్ళకి అర్థం కావాలి. దట్ ఈస్ కాల్ గట్టిగా. లాస్ట్ ఏందది వర్డ్? లెటర్ ఈ, ఎవాల్యుయేషన్. ఆఫ్టర్ స్పీచ్ మీ ఫ్రెండ్ అడగాలి, ఎలా మాట్లాడాను, నీ దరిద్రం మాట్లాడావు, ఏం చేయమంటావు, ఇంగ్లీష్ తప్పురా, ఓకే, ఇంకేం చేసావు, ముక్కులో వేలు పెట్టుకున్నావు, ఇంకేం చేసావు,
గోకావు, ఇంకేం చేశావు, ఇది చేశావు. సో మీ ఫ్రెండ్స్ అని తెలుసుకోండి, లేదా వీడియో షూటింగ్ చేసుకోండి, లేదా మొబైల్లో షూటింగ్ చేసుకోండి. మొబైల్లో మీ ఫ్రెండ్స్తో షూటింగ్ చేసుకొని చూసుకుంటే చాలా ఇంప్రూవ్మెంట్ అవుతారు. సో దీస్ ఆర్ ఫస్ట్ స్టెప్స్ ఆఫ్ పబ్లిక్ స్పీకింగ్. 1A ఈజ్, అమ్మ తల్లి బంగారు నాన్న ముందురండి అమ్మ వెనకాల కూర్చో. A ఫర్, B ఫర్, C ఫర్, D ఫర్, E ఫర్. బాగుందా? సో ఇలా ఉండాలి. అసలు ఎంతమందికి భయం ఉంది చెప్పండి? భయం ఎంతమందికి ఉంది? స్పీచ్ చేయాలంటే భయం ఎంతమందికి ఉంది? భయం రావడానికి కారణం ఏంటి చెప్పండి నాకు, తొందరగా చెప్పండి నాకు. తెలియకపోవడం ఫస్ట్ టైం. ఇంకా ఎవరేమనుకుంటారో, ఇంకా నానా నమ్మకం ఎవరి మీద? వారి మీద మనక మా పబ్లిక్ మీదనా? ఓకే, ఇంకా అమ్మా హెజిటేషన్. ఎవరు చెప్పారమ్మా బంగారు? మొహమాటం. ఓకే, ఇంకా నానా అమ్మా ఇమిటేషనా? ఇమిటేషన్ ఏందమ్మా? అనుకరిస్తే తప్పేం లేదమ్మా, కానీ సేమ్ చెప్పకండి దయచేసి. మాకు చాలా ఇబ్బంది అవుతుంది. కొంతమంది నేను ఇలాగే అంటారు, నేను ఏం చేయాలి నేను? ఓకే, అలా కాకుండా మీ ఓన్ స్టైల్కి వెళ్ళిపోండి. ఓకేనా? రైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ భయం రావడానికి కారణం ఏంటంటే చెప్పాలా? ఇది యాక్చువల్గా 2-3 గంటలు చెప్తే క్లాసు టైం లేదు కాబట్టి 5 నిమిషాలు కంప్లీట్ చేస్తాను. ఓకే, భయము రావడానికి కారణం ఏంటంటే మెయిన్ ప్రాబ్లము వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో. ఏంటది? వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో. నీ లైఫ్ మొత్తం కూడా వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో. నీ లైఫ్ మొత్తం కూడా అంతే, వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో. బాస్ నేను నల్లగున్నా తెల్లగున్నా? ఏమన్నావు? అంత ధైర్యమా? వెళ్ళిపోతా హాల్కి వెళ్ళి. ఎలా ఉన్నాడు? నా కలర్ నాది. నేను తెల్లగా ప్రయత్నం చేస్తే అయితేనా? అది రజనీకాంత్ ఏదో సినిమాలో వేస్తాడు చూడండి. ఏంది? ఏం సినిమా? దాంట్లో తెల్లగా అయితే ఎలా ఉంటాడు? అలా కావడానికి ఏమైనా ఛాన్స్ ఉందా? ఇప్పుడు నేనేం చేయాలి? ఈ రంగును లైక్ చేయాలన్నా లైక్ చేయకూడదా? గట్టిగా. ఓకే, తెల్లగా ఉన్న వాళ్ళు భలే ఫోజ్ కొడుతుంటారు. ఓకే, వాళ్ళు దైవదూతలుగా భావిస్తూ ఉంటారు. అందుకనే వాడు నార్త్ ఇండియన్ మనం తిట్టాడు ఈ మధ్యలో, నల్లోళ్ళు మేము ఉంటాం అని. ఓకే, మేమే మీతో కలిసి ఉంటాం. ఓకే, సో వినండి, ఈ కలర్ ఇంపార్టెంట్ కాదు నాన్న, ఏది ఇంపార్టెంట్ చెప్తున్నాను. తెల్లగా ఉన్న వాళ్ళు పోజు కొట్టకండి ఈ రోజు నుంచి. ఎందుకోసం మీ తెల్లగా ఉన్న వాళ్ళు ఎండలకు వెళ్తే నల్లగా అవుతారు, జాగ్రత్త. కొట్టండ్రా బాబు గట్టిగా. తెల్లగా ఉన్నవాళ్ళు కోపం వస్తే ఎర్రగా అవుతారు. తెల్లగా ఉన్నవాళ్ళు చలికాలంలో పచ్చగా అవుతారు. అంటే దాని అర్థమైంది, తెల్లగా ఉన్న వాళ్ళు రంగులు మార్చే. నేనేదో అందాం అనుకున్నాను, మీరేదో అన్నారు. కాబట్టి నేను తెలుపు లేను కాబట్టి రియల్లీ ఐ లవ్ మై సెల్ఫ్. కమాన్ ఎంజాయ్. ఇప్పుడు నాకు చెప్పండి, నా రంగు మీద ఎవరు నవ్వారు అనుకో, నేనేం చేయాలి? నవ్వారు అంతే, అడగలేదు నవ్వాడు అంతే. పొట్టిగా ఉన్న వాళ్ళకు మీద ప్రాబ్లం. నేను పొట్టిగున్నా ఇప్పుడు ఎండ కూడా వస్తాడు 10 గంటలకు. ఓకే, పొట్టిగున్నా అని ఎన్నిసార్లు అరిచినా పొడుగు ఏ ఛాన్స్ ఉందా? ఇప్పుడు ఏం చేయాలి తెలుసా? నేను పొట్టిగున్నా. ఎందుకంటే పొట్టిగున్నా. నా ముందు చెవి నిలబడ్డా తలకాయించుకొని బతాడు, అంతే కదా. నా ముందు చెవి వచ్చినా తలదించుకొని బతకాల్సిందే. మనం మాత్రమో సూపర్ పొట్టి అంతే. మారుతుందా హైట్? మారదు. ఇప్పుడు ఇది రెండు ఎందుకు చెప్పినంటే ఇన్స్టెంట్స్, లైఫ్లో అందరితోని మంచోడు అనిపించుకోవాలనే జబ్బు ఉంది. ఏముంది నాన్న? అందరితోని నువ్వు మంచోడు అనిపించుకోవాలని ఒక జబ్బు. దాని ఎయిడ్స్ కన్నా భయంకరమైన రోగం, గుర్తుంచుకోండి. ఇట్స్ ఎ పవర్ఫుల్ డిసీజ్. అందరితోని మంచోడు అనిపించుకోవాలనే జబ్బు నీ దగ్గర ఉన్నంత వరకు నువ్వు జీవితంలో పైకి వెళ్ళగావు. మళ్ళీ చెప్పాలా 3సారి? అందరితోని మంచోడు అనిపించుకోవాలనే బ్రాండ్ మీరు తెచ్చుకున్నంత వరకు, ఆ బ్రాండ్ కోరుకున్నంత వరకు మీకు ఇబ్బందులు తప్పవు. 3సారి చెప్తాను, 4సారి చెప్పాలా? మళ్ళీ చెప్తా. అందరితోని మంచి వాళ్ళు అనిపించుకునే బ్రాండ్ మీరు కావాలనుకున్నంత వరకు మీకు జీవితంలో ఇబ్బందులు తప్పవు. 4 సార్లు చెప్పిన. మళ్ళీ ఎలా సార్ అందరితో మంచివాడు అనిపించుకోకుంటే బాగుండదు కదా సార్, కొంతమంది చెడ్డవాళ్ళు అంటారు కదా సార్. బాస్, మీ ఇష్ట దైవాన్ని ఒకసారి ప్రార్థించుకోండి, ఇష్ట దైవాన్ని ఒకసారి గుర్తుంచుకోండి. నీ ఇష్ట దైవాన్ని ప్రపంచం మీద ఎవరైనా తిట్టారా తిట్టలేదా? గట్టి చెప్పండి. అరే దేవుని తిట్టారు బాస్, దేవుని తిట్టారు, దేవుని విమర్శించారు. నువ్వు ఎంత గొప్పగా దేవుని పూజిస్తున్నావో ఆ దేవుని కూడా ఎవరు ఉన్నారు.
పోనీ మహాత్ములను అన్నారా లేదా? మహాత్ములను స్వామీజీని అన్నారా లేదా? చెప్పండి గట్టిగా. నాకు ఒక మాట చెప్పండి బాస్, ఈ ప్రపంచంలో ఎవరితోని మాట పడని మనిషి కానీ దేవుడు కానీ ఉన్నాడా? నువ్వు అంతకంటే పెద్ద గొప్పనా? ఎవరితో మాట పడలేదా? రెండోసారి ప్రెసిడెంట్ కావాలంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వద్దంలే. హలో, ఆయన హెయిర్ కటింగ్ మీద బ్రహ్మానందం ఒక సినిమాలో యాక్షన్ చేసి చూపించలే? గెలిచేసినట్టు కదా అది. పాకిస్తాన్తో అనలే. ఓ బాస్, ఎవరు ఎంత గొప్ప వాళ్ళైనా ఈ ప్రపంచంలో ఏదో మాట పడ్డవాళ్ళే. ఆ మాట పడ్డారు కాబట్టే ప్రపంచంలో నిలబడి ఉన్నారు, ప్రపంచంలో ఇంకా వాళ్ళు ఉన్నారు. అంటే మనం అనేవాళ్ళు ఉంటే మన డెవలప్మెంట్ గ్యారెంటీ అన్నట్టు కదా. ఇప్పుడు ఇంగ్లీష్లో తప్పు మాట్లాడాను నేను. ఐ స్పోక్ ఇంగ్లీష్ ది గ్రామటికల్ మిస్టేక్స్, రైట్? బట్ స్పోక్ స్పీక్ యూ స్పోక్ వాజ్ ఇట్ షుడ్ బి ఈజ్ అంట అనుకో. ఇక లైఫ్లో వీనికి ఇంగ్లీష్ అదిగా. మనం ఏం చేయాలి తెలుసా? మన క్లాస్కి వచ్చిన వాళ్ళు ఓకే వాట్ షుడ్ ఐ సే ఈజా? థ్యాంక్ యూ బాస్, ప్లీజ్ కీప్ ఆన్ కరెక్టింగ్ మీ, ప్లీజ్ కీప్ ఆన్ కరెక్టింగ్ మీ. వాడు కరెక్ట్ చేస్తున్న డెవలప్మెంట్ మనకా వాడిగా? తప్పులు పట్టేవాళ్ళు మనం ఉన్నంత వరకు మనకు డెవలప్మెంట్ ఉంటుంది, మనం విమర్శించేవాడు ఉన్నంత వరకు మనకు విజయం ఉంటుంది. మనం అవమానిస్తే అది బహుమానము, అవమానమే బహుమానము. గుర్తుంచుకోండి. మనం ఒక మాట అంటే మనం డెవలప్మెంట్ బాస్. ఇప్పటి నుంచి మాట అంటే ఏం చేయాలి సార్? థ్యాంక్ యూ వెరీ మచ్ అంటూ ఉండని చెప్పండి. వాడు అనని ఇంకా, ఎందుకంటే నువ్వు డెవలప్ అవుతున్నావు కాబట్టి. ఇప్పుడు నాకు చెప్పండి, ఈ వాట్ క్లారిటీ ఏం తెలుసా? సింపుల్ బాస్. ఇప్పటి నుంచి ఒక మాట అంటే పట్టించుకోకండి. ఏమంటున్నానని అంటే ఉంటాడు. మొత్తం నీ ఆస్తి అంతా డొనేషన్ చేసావు అనుకో, అందరూ హ్యాపీ ఫీల్ అవుతారా? చెప్పండి. మెంటల్గా అంటారు, అవునా కదా? నువ్వు ఎగ్జామ్లో పక్కన చూపించావు అనుకో, ఏమంటాడు? ఏం బకరగా దొరికిండు అంటారు. చూపించలేదు అనుకో, ఏమంటాడు? వీడు సెల్ఫిష్ అంటారు. సార్ నో. పెళ్ళి అనుకో, ఏమంటారు? నేను పెళ్ళి లేనివాడు ఎవడు బాగుపడ్డాడు అంటారు. పెళ్ళి కాలేదనుకో, వీనికి ఏదో ప్రాబ్లం అంటారు. ఏమంటారు? నేను ఏమనలేదే. ఓకే, అంటే ఈ లైఫ్లో ఏం చేసినా అంటారు, ఏం చేయకున్నా అంటే అందరితో అనిపించుకోకుండా ఈ ప్రపంచంలో ముందుకు వెళ్ళడానికి ఛాన్స్ ఏమైనా ఉందా? కాబట్టి స్టేజ్ మీదకి వచ్చినా అంటారు, స్టేజ్ మీదకి రాకున్నా రాకున్నా సచ్చినా బతికినా పోయినా వచ్చినా సూసైడ్ చేసుకోకున్నా పెళ్లి చేసుకున్నా గట్టిగా పోయి పెళ్లి చేసుకోకున్నా బతికినా సచ్చినా సంపాదించకున్నా ఉన్నా పోయినా స్టేజ్ ఎక్కినా ఎక్కకున్నా అంతే బస్. ఏం చేసినా అంటారు. ఇప్పుడు ఏది బెస్ట్ చెప్పండి ఇంకా నాకు. అంతే. ఇన్నేళ్ళ వరకు మీరు అదొక పెద్ద ఇబ్బంది, ఏడు సురగముండి మీకు. ఈ రోజు నుంచి నా స్టూడెంట్స్, నా ఇంపాక్ట్ స్టూడెంట్స్ ఎలా ఉండదో తెలుసా? చాలా ధైర్యంగా ఉండాలి, వెరీ కేర్ఫుల్. రోడ్డు మీద వెళ్తున్నారు, ఒక యాక్సిడెంట్ అయింది, మనకు పట్టించి కాదు, నా ఇంపాక్ట్ స్టూడెంట్స్ వెళ్ళి లేబడతారు. వెళ్ళండి, సపోర్ట్ చేయండి, ఏదో అడగండి, ఫేస్ తీసి చూడండి, ఎవరో చూడండి, నంబర్ తీయండి, పోలీస్కి ఫోన్ చేయండి. ఎవరంటారు? నువ్వు అరెస్ట్ అవుతావు. అరెస్ట్ కావచ్చు, రేపు వాడు నా తమ్ముడే కావచ్చు, మీ అన్ననే కావచ్చు, నలుగురికి సహాయం చేయడమే నా లక్ష్యం అని చెప్పండి. దట్స్ ఇట్. మనం ఏం చేస్తాం ఇంతవరకు? యు ఆర్ నాట్, అసలు పట్టించుకోవట్లేదు, ఎవరిని పట్టించుకోవట్లేదు, నాకేంటి. మనం చిన్నప్పుడు చదివి నేర్చుకున్నాం, నో బాస్, అన్నీ మనకు కావాలి 100%. చెత్త అక్కడ పడితే ఎవరి శస్త్ర తీసి మీరు డస్ట్బిన్లో పడండి బాస్. ఇది మోడీ చెప్పింది కాదు, మేము ఇంపాక్ట్ లాస్ట్ 12 ఏళ్ళ నుంచి చెప్తున్నాం. హలో, పడేయండి బాస్, సింపుల్. మనం నీట్గా ఉండం. మనం ఎలా ఉండాలి తెలుసా? అది పెద్ద పోస్ట్ కాదు. పోస్టు నీ గౌరవం ఎట్లా తెలుసా? నువ్వు చేసే పనితో గౌరవం రావాలి, గౌరవం కోసము పని చేయకు. గుర్తుంచుకో, గౌరవం కోసం పనిచేస్తే ఆ గౌరవం టెంపరీ, కానీ నీ పని కోసం పనిచేస్తే వచ్చే గౌరవం పర్మనెంట్ గౌరవం కావాలా, టెంపరీ గౌరవం కావాలా? కాబట్టి నీకు నచ్చింది చేయి బాస్, వాట్ ఎవర్ యూ ఫీల్ డూ ఇట్, దట్స్ ఇట్. నీకు నచ్చింది చేసేస్తాను అంతే. ఏం నచ్చింది? ఇది నచ్చింది, చేసేయి. ఇప్పుడు చెప్పండి, స్టేజ్ మీదకి వస్తే నవ్వుతారా? చెప్పండి రా బాబు గట్టిగా. స్టేజ్ మీదకి వస్తే నవ్వుతారా? రాకుంటే వస్తే? కానీ డిఫరెన్స్ ఏం తెలుసా? వస్తే ఒకటేసారి నవ్వుతారు, రాకుంటే లైఫ్ లాంగ్ నవ్వుతారు. వస్తే గట్టిగా చెప్పండి, వస్తే, రాకుంటే. ఇప్పుడు చెప్పండి, ఒకసారి నవ్వించుకుంటారా, లైఫ్ లాంగ్ నవ్వించుకుంటారా? బస్ ఇది మీకు చెప్పదలుచుకుంది. బాగుందా టాపిక్?
మీకు ఎన్నో క్లియర్ అవుతున్నాయి కదా ఈ ఇంపాక్ట్లో, ఎన్నో క్లియర్ అవుతున్నాయి. ఇది క్లియరెన్స్ కావాలి కాబట్టి నాకు టైం దొరుకుతలేదు. లక్కీగా జగన్ గురూజీ గారు లేట్ వస్తున్నందుకు నాకు అవకాశం ఇచ్చిన గురూజీకి నమస్కారాలు. నాకు గ్యారంటీ లేదు. నేను ప్రతి ఇంపాక్ట్లో 3 గంటలు 2 గంటలు మాట్లాడేవాడిని ఒకప్పుడు. రాను ఈ ప్రెషర్స్ నేను వస్తా అంటే రానంటే శత్రువు అవుతాడు, ఫేస్బుక్లో పెడతాడు నన్ను విలువట్లేదని. దానికి మనోళ్ళు లైకులు కొడతారు. అవును నన్ను కూడా తొక్కేసి అంటారు, ఏం చేస్తాము. ఓకే అంటే వాళ్ళు తొక్కేస్తారు, నాన్ సెన్స్. ఎవడు దాంతో వాళ్ళు డెవలప్ కావాల్సిందే. ఆర్ యు రెడీ బాస్? వినండి, మేము ఓన్లీ దారి చూపిస్తాం కానీ చేయబట్టుకొని లైఫ్ లాంగ్ నడపాం. సార్ పంతులు వచ్చి పెళ్ళి వేసిపోతాడు, రోజు చెప్తాడు ఏమే కాపురం చేసుకుంటా అంటాడా. మా డ్యూటీ మీకు పెళ్ళి చేయడమే. అంటే ఏంది, మీకు మంచితనానికి, మీకు వ్యక్తిత్వ వికాసానికి, మీకు మన దేశానికి, మీకు మీ అమ్మ నాన్నకు, మీకు మీ మానవ సంబంధాలకు ఒకసారి లింక్ చేసి వదిలిపెడతాం బాస్. మీరు నడిపించుకుంటూ వెళ్ళిపోవాలి, దట్స్ ఇట్. అంతేగాని మీ ఎంబడి మేము లైఫ్ లాంగ్ నడవమో. ఇంకోటి, మాకు ఫాలోవర్స్ కూడా బాస్, వీ డోంట్ వాంట్ ఎనీ ఫాలోవర్స్. ఇలా ఫాలోవర్స్ అంటే 78,000 ఉండేవాళ్ళు. ఈ గంప స్వామీజీ గంప బాబా అయిపోయాడు. ఎప్పుడు అయిపోయాడు? నేనేం చేయలేదు. నో ఫాలోవర్, నువ్వు రా నేర్చుకో బతుకు కథం అంతే. వచ్చి గంప సార్ నాకేమొద్దు, వెళ్ళు గో ఆన్ డెవలప్ యువర్ సెల్ఫ్. మాకు వచ్చి ఇక్కడ సేవ చేయాల్సి అక్కర్లేదు. కొత్త వాళ్ళు కావాలి ఎప్పుడు కూడా కొత్త వాళ్ళు కావాలి. ఎందుకంటే ముందు రాను రావాలి, అప్పుడే డెవలప్ అవుతుంది బాస్. మీరే వస్తుండే నాకెందుకు. కాబట్టి నాకు ఫాలోయింగ్ వద్దు, ఏమొద్దు. మీరు కాండి, డెవలప్ చేయండి. అమ్మనాన్ని చూసుకోండి, మీ ఊరు చూసుకోండి, మీ ఏరియా చూసుకోండి, మీ చూసుకోండి. పెళ్ళైన వైఫ్ను 100% ప్రేమించండి, బాగా చూసుకోండి. పిల్లగంటే కనే ముందు ఆలోచించుకోండి. లెక్క చెప్పిన కదా నిన్న. నేను లెక్క ఆలోచించుకోండి. పిల్లలు కానండి, మంచిగా చేయండి, బాగా చూసుకోండి. దిస్ ఈజ్ అవర్ గోల్ బాస్. ఓకే, సో మిత్రులారా, ఇది మనము ఇంకా ఎంతమందికి భయం ఉంది? ఏమైందా? ఇంతమంది భయం ఉంది, చాలా మంది చేయలేబెట్టారు కదా. ఎంతమంది భయం ఉంది? ఓకే, ఏం చేస్తాంలే బాస్. భయం వీడితే భయం అంటే నా దృష్టిలో ఎయిడ్స్ కన్నా భయంకరమైన రోగం. దానికన్నా ట్రీట్మెంట్ ఉంది, భయానికి ట్రీట్మెంట్ లేదు. లోపల చచ్చిపోతూ ఉంటారు. దానికోసమో ప్రతి ఇంపాక్ట్లో నేర్పిస్తూ ఉంటాను. ఒకటి చెప్పేసి ఆ మంత్రం, మహామంత్రం దీక్ష ఇస్తాం మీకు. అది కరెక్ట్ 9 గంటల 37 నిమిషాలకి ఇస్తాను. టైం అయితే చూసుకోండి. 9:35 అవుతుందా? 9:30 నుంచి 9:45కి వర్జం లేదు. మంచి ముహూర్తం అది. ఓకే, చెప్పాలా మంత్రము? ఈ మంత్రము నేర్చుకున్న తర్వాత లైఫ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇలా కొట్టండి, ఇలా కొట్టండి, ఇలా కొట్టండి, ఇలా కొట్టండి, ఇలా పెట్టండి. నాతో ఒకటి పని. ఓ మీ వాయిస్ ఎలా ఉందో టెస్ట్ చేస్తున్నా అంతే. రైట్. బాగుంది, బాగా టెస్ట్ చేశారు. మీతో ఏం చెప్పించాను మీకు తెలియదు. ఇప్పుడు నేను మంత్రం చెప్పిస్తాను. ఈ మంత్రము సీక్రెట్, ఎవరికి చెప్పొద్దు ప్లీజ్, ఎవరికి చెప్పొద్దు. ఎందుకంటే ఈ మంత్రం నేర్చుకుంటే ఇంక భయమే లేదు. సీక్రెట్ అమ్మా, జస్ట్ వీడియో రికార్డింగ్ అంతే. గంప దగ్గర సీక్రెట్స్ ఏముండవమ్మా. నేర్చుకుంది పంచుకోవడమే. ఎందుకంటే పెంచుకోవాలి కాబట్టి పంచుకుందాం. దాట్స్ ఇట్, అంతే. రెడీయా? ఓకే, ఇక పట్టండి, మంత్రం చెప్తా. కిమవోచిత్ కకోపి మమ కిం తేన వైఫలం. నోరు తిరుగుతలేదు. వచ్చిందా? రాలే కదా. మళ్ళీ ఇస్తున్నా. కిమవోచిత్ కకోపి మమ కిం తేన వైఫలం. అమ్మాయి కళ్ళు మూసుకొని మంత్రం చెప్తుంది. ఓకే, దీని మొత్తం మీనింగ్ చెప్తాను బాస్, వినండి. ఓకేనా? తెలుగు చెప్పాలా, ఇంగ్లీష్ చెప్పాలా, తమిళ చెప్పాలా, కన్నడ చెప్పాలా, తెలుగు చెప్పాలా? తెలుగులో చెప్తాను బాస్, తెలుగులో చెప్తాను. ఓకే, ఇలా పెట్టండి. తెలుగు అయితే ఇలా పెట్టాలి, ఇలా ఉండాలి. నేను చెప్పినట్టు ఇలా ఉండాలి. తెలుగు ఇది ఆసనాలు, ముద్ర కదమ్మా, ముద్ర ప్రాణాయామాలు. ఇది గంప ముద్ర. ఓకే, ఇలా పెట్టండి. ఇలా అనండి, ఇలా అనండి, ఇలా అనండి, ఇలా అనండి. యారు ఎన్ను సున్నా ఎన్నకు ఎన్న. అర్థమైందా? ఇది తమిళ ఆసనం ఇది. ఓకే, కన్నడ చెప్తాను. ఇలా పెట్టండి. కన్నడ ఇలా అనండి, ఇలా అనండి. యారు ఏనందుకుందరు ననిగేను. ఇది కన్నడ.
తెలుగు చెప్పాలా? తెలుగు తెలుగు అంటే ఇట్లా ఉండాలి. తెలుగు వాడు ఎలా ఉంటాడు? ఇలా ఉంటాడు. ఇలా గట్టి చెప్పాలి. నేను చేసినట్టు చేయకుంటే మీకు పక్షవాతం వచ్చుకాక. ఇలా పెట్టండి. ఓకే, ఎవరేమనుకుంటే నాకేంటి. ఇదే ఇదే మంత్రం. ఇంకా ఇంగ్లీష్ మంత్రం. సో వాట్, సో వాట్, సో వాట్, సో వాట్, సో ఏ వాట్. అమ్మ చెప్తారు. సో వాట్, సో వాట్. ఈ మంత్రం పనిచేస్తుందో చెక్ చేస్తాను ఫాస్ట్గా. ఓకే, నేను మిమ్మల్ని కొన్ని మాటలు అంటాను, నన్ను సో వాట్ అని చెప్పండి. ఓకే, మీరందరు వేస్ట్ బ్యాచ్. మీరు పుట్టడం వేస్ట్ ఈ ప్రపంచం మీద. చచ్చిపోండి, ట్యాంక్ మీద పడండి. మీ మొహం బాలే, నీకు పెళ్ళే కాదు, నీకు జాబే రాదు, స్టేజ్ అంతా పడుతుంది నీకు. నువ్వు జీవితం ఎందుకు పనికిరావు? నువ్వు లేస్ట్, నువ్వు వేస్ట్ ఉన్నారా? చీచి 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 చీ. ఇంతకంటే ఎక్కువ తిడతారా నేను? ఇంతకంటే ఎక్కువ తిడతారా నేను? నేను ఎన్ని తిట్టానంటే నీ జీవితానికి సరిపోయి తిట్టాను నేను. అవునా కదా? మీరేమన్నారు? ఈ రోజు నుంచి అనుకోండి, ఎవరు తిట్టిన అనుకో, మా గంపసారి ఎప్పుడు తిట్టిండు, నువ్వేంద్ర అని వెళ్ళిపోండి అంతే. ఇప్పుడు అనవసరంగా బరువులు ఉంటాయా? అనవసరంగా బరువులు ఉంటాయా? ఇంకా ఉండవు. మనం ఏం చేస్తాం? బరువులు మోస్తూ ఉంటాము. అన్నాడు 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 ఏమన్నాడు అన్నాడు. వాడేమన్నాడు? నన్ను ఈడియట్ అన్నాడు. ఏమన్నాడు? నన్ను డాష్ అన్నాడు. ఏమన్నాడు? నన్ను డబుల్ డాష్ అన్నాడు. నా పేరేం పేరు? నేను చూసుకుంటానా? ఆధార్ కార్డు ప్రకారం గంపనాగేశ్వరరావు. ఇలా కార్డులు చాలా ఉన్నాయి. ఇవన్నీ కార్డు మీద ఏం రాసి ఉన్నాయి? గంపనాగేశ్వరరావు. వాడు నన్ను ఏమన్నాడు? డబుల్ డాష్. వాడేదో అంటే నేనెందుకు ఫీల్ కావాలి? నా పేరు నాకుంది కదా, నా పేరు నాకున్నప్పుడు వాడేదో నేను ఎందుకు ఫీల్ కావాలి? మనం అన్నిటికీ ఫీల్ అవుతాం. నన్ను అంటూ నిన్నే అని అంటాడు అని పండుగ. ఇంకా అనవసరంగా ఇలాంటి పిచ్చి పనులు బతకకండి. బస్ హ్యాపీగా బతకండి. అనవసరం దాన్ని చేయబెట్టకండి. అన్నీ చేయబెడతాడు. నిన్నే అని అంటాడు. మనం సంతోషంగా ఉండము, ఎవరికి ఇష్టం ఉండదు. ఇలానే వెళ్ళిపోతాడు. మనం కొట్టుకుంటూ ఉంటాం. మళ్ళీ కామ్గానే మళ్ళీ ఇట్లా వెళ్ళిపోతాడు. మళ్ళీ కొట్టుకుంటూ ఉంటాం. అర్థమైంది కదా మీకు? మన యాసలో మన స్టైల్లో చెప్తున్నాను. అర్థమైందా? సో డోంట్ బి రియాక్ట్ టు అన్నెసెసరీ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్. వెన్ యూ రియాక్ట్, యువర్ లైఫ్ ఇస్ అవుట్. ఇఫ్ యూ వాంట్ టు రియాక్ట్, ఇఫ్ వుడ్ లైక్ టు రియాక్ట్, సే ఆన్ ఫేస్ అండ్ కంప్లీట్ ఇట్. సే ఆన్ ఫేస్, కంప్లీట్ ఇట్. బరువులు మోస్తూ మాత్రం బతకండి. కోపం రావాలా? కోపం తెచ్చుకోవాలా? గట్టి తెచ్చుకోండి. కోపం వస్తే మంచిదా? కోపం తెచ్చుకుంటే మంచిదా? తెచ్చుకోండి. నేను కోపం బాగా తెచ్చుకుంటా. ఎందుకంటే అది మన కంట్రోల్ ఉంటుంది. కోపం వచ్చిందనుకో మన కంట్రోల్ లేదు. నాకు కోపం వచ్చిందంటే నేను ఏమంటాడు అని అడుగుడు చెప్తున్నాడు. వాడు మనిషి కాదు, గాడి అవుతాడు. ఎందుకంటే దాని అంటాడు. కోపము రావాలా? కోపం తెచ్చుకోవాలా? అవసరమని కోపం తెచ్చుకోండి, కోపం మాత్రం రావద్దు. సో అప్పుడేమైందంటే మన కంట్రోల్ ఉంటుంది. అప్పుడు ఆడియన్స్ మన కంట్రోల్ ఉంటారు, లైఫ్ మన కంట్రోల్ ఉంటుంది. లేకుంటే వాళ్ళ కంట్రోల్కి మనం పోతాం. బాగుందా? నిన్న మీరు మైక్ ఇవ్వన్నారు అంటే నేను మీ కంట్రోల్కి రావాలా? మీరు నా కంట్రోల్ రాదే. ఒక్క నిమిషంలో మీరు అందరు సారి చెప్పారు నాకు. కూల్, కామ్, ఎంజాయ్డ్ చెప్పకుండా చెప్పించిన బలవంతంగా. బాబు ఇంతవరకు నేను చెప్పింది చాలా టైం ఎక్కువ తీసుకున్నా కదా? ఏదైనా యూస్ఫుల్లా కాదా? ఇప్పుడు నాకు చెప్పండి, ఇంకా భయాలు ఉన్నాయా ఎవరికైనా? గట్టిగా భయాలు లేవా?